శ్రీకాకుళం జిల్లా రాజాంలో 16 నుంచి 18 వరకు ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి. డాక్టర్లు ఆసుపత్రులపై పేషెంట్ల బంధువుల దాడులను నిరసిస్తూ ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ రాజాం డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. రోగుల కోసం సేవలందించే వైద్యులపైనే ఇలా దాడులు జరగటం కరెక్ట్ కాదని అంటున్నారు. డాక్టర్లపై దాడులను నిరసిస్తూ పోలీసులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు గ్రామ పెద్దలకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందిస్తామని తెలిపారు వైద్యుల అసోసియేషన్ సభ్యులు. మేము మాట్లాడుతున్నాము. ఈ మధ్య రాజంలో ఒక హాస్పిటల్లో ఒక 13 సంవత్సరాల బాలిక చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. అలాగే దాంతో మాకేమీ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా చేసి రిస్క్ చెప్పినప్పటికీ కూడా డాక్టర్ గారి మీద, హాస్పిటల్ మీద దౌర్జన్యంగా ప్రవర్తించారు. సో దీనిని నిరసనగా తెలియజేస్తూ మేము సోమ, మంగళ, బుధవారాలు 3 రోజుల పాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నాము. అలాగే మేము వచ్చే సోమవారం ఒక ప్రొటెస్ట్ ర్యాలీ తెలియజేస్తున్నాము. దీనికి మద్దతుగా ఎవరైనా లోకల్ పీపుల్ ఎవరైనా వచ్చినా కూడా మేము వెల్కమ్ చెప్తున్నాము. అలాగే హాస్పిటల్ డాక్టర్ గారి మీద కానీ, స్టాఫ్ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళకి, హాస్పిటల్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేసిన వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వబోతున్నాము. ఇక నుంచి ఏదైనా హాస్పిటల్ మీద సంబంధం లేకపోయినా ఇలాంటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి ఆ ఊరు వరకు ఓపీ సేవలు పూర్తిగా నిలిపివేద్దాను, కొన్ని రోజులు తాత్కాలికంగానే ఆలోచన కూడా ఫర్దర్గా చేయాల్సిన పరిస్థితికి మాకు తీసుకొచ్చారు. ఈ ప్రాణాలు నిలబెట్టి వైద్యం మేము చేస్తున్నప్పుడు మాకు రక్షణ ఉండాలి, కానీ చివరికి మా ప్రాణాలు ఉంటాయా లేదనే పరిస్థితికి అయితే మన రాజాం వైపు లేని పరిస్థితిని కొత్తగా తీసుకొచ్చారు. దయచేసి ఇలాంటి సంస్కృతి